ఎందుకంటే బయట సంఘాల్లో ఎవరైతే వాక్యం చెప్తున్నారో వాళ్ళ కుటుంబం మాత్రమే సంఘాన్ని నడిపించాలి. కానీ క్రీస్తు సంఘములో మనకు మాత్రం ఇలాంటి అవకాశం అనేది ఇవ్వటం జరుగుతుంది. కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మీ మనవి చేసుకుంటున్నానండి. అలాగే ఈ యొక్క ప్రాంతంలో ఈ ఒంగూరు గ్రామంలో మరి సువార్తను ఈ గ్రామానికి అందించటానికి ముఖ్య కారకులు మరి దుర్గారావు గారి కుటుంబం. నిజంగా ఆ కుటుంబాన్ని బట్టి మనం ఎంతగానో ఆనందించాలి. ఈ గ్రామం అంతటికీ తన కుటుంబం మొదటగా నిలబడితే మిగతా సంఘం మిగతా అందరూ కూడా సహకారులుగా నిలబడుతూ ఈ యొక్క కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఏది ఏమైనా కానివ్వండి మన తరం వారికి మనం ఏం చేయాలంటే సేవ చేసి నిద్రించాలి. కనుక అందరూ కూడా మీరు చెప్తున్న మాటలు శ్రద్ధగా నన్ను కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడవైన మా పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన మీ నామమునకు వందనాలు. యేసుక్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరి ఇంతవరకు నన్ను కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని సజీవులకులో ఉంచి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని అందరినీ కాపాడుతున్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి ఈరోజు మీ విలువైన మాటలు చెప్పడానికి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు తోడుగా ఉంచండి. అలాగే వింటున్న ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మీ ఆత్మ సహాయాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించండి. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వినుబుద్ధిని కలిగించమని ప్రార్థిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్న చిన్న అంశం, సంపాదించుకున్నటకు ఇది సమయమా? ప్రియమైన దేవుని పిల్లలారా, సంపాదించుకున్నటకు ఇది సమయమా? కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఎంతసేపు చెప్పొచ్చండి? ఓకే అండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనిషి ఉదయం లేచిన కాడ నుంచి మన కుటుంబాలని పోషించుకోవడానికి, మన కుటుంబాలని రక్షించుకోవడానికి ఉదయం లేచిన కాడ నుంచి ప్రతి మనిషి సంపాదించుకున్నటకు ప్రయాసపడుతూ ఉంటాడు. దేవుడి కుటుంబాలని మనకు అనుగ్రహించి కుటుంబాలని మీరు పోషించండి, ఎవరు ధర్మాలు వాళ్ళు నెరవేర్చండి అని దేవుడు మన కుటుంబాలను ఇవ్వటం జరిగింది. కనుక అందుకే ప్రతి మనిషి కూడా ఈరోజు ఉదయం లేచిన కాడ నుంచి కుటుంబాలను పోషించుకోవాలి. మరి లేచి పని చేసుకోకపోతే మన కుటుంబాలను ఎవరు కాపాడతారండి? మన కుటుంబాలని ఎవరు పోషిస్తారు? కనుక కష్టపడి ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి, సంపాదించుకోవాలి. మన కడుపులు మనం నింపుకుంటూ మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి కడుపులు కూడా మనము నింపాలి. ఇది ధర్మం. కానీ ఇదే కార్యక్రమం, ఇదే శాశ్వతం అనుకుంటూ ఈ సంపాదన సందడిలోనే మనుషులు ఈరోజు మునిగిపోయారండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. దేవుడు జీవితాన్ని ఇచ్చాడు, ఈ బ్రతుకునిచ్చాడు. ఇచ్చిన ఈ జీవితాన్ని, ఈ బ్రతుకుని మన కుటుంబాల కోసమే మనము ఉపయోగించుకుంటే దేవుడు ఎందుకు మనకు బ్రతుకునివ్వాలి? దేవుడు ఎందుకు మనకు జీవితాన్ని ఇవ్వాలి? అర్థం లేదండి. కనుక సంపాదించుకున్నటకు సమయం ఉంది, మన కుటుంబాలను పోషించుకోవడానికి సమయం ఉంది. అదే సేమ్ టైం దేవుని కార్యక్రమాలు చేయటానికి కూడా సమయం ఉంది. కానీ ఈరోజు మనుషులు ఎలా ఉన్నారు అంటే దేవుని కార్యక్రమాలు పూర్తిగా పక్కన పెట్టేవారు సమాజంలో చాలామంది ఉన్నారండి. అర్థమవుతుందండి? దేవుని కార్యక్రమాలను పక్కకు పెట్టి సొంత కార్యక్రమాల్లో ఉండిపోయి కాలాన్ని గడిపేవారు సమాజంలో చాలామంది ఉన్నారు. బైబిల్లో కూడా
కొంతమంది ఉన్నారండి. దేవుని కార్యక్రమాలు పక్కకు పెట్టి, సంపాదించుకొనుటకు ప్రయాసపడిన వారు చాలామందున్నారు. కనుక ఈ సందర్భంలో ఒక వ్యక్తిని గురించి మనం చూద్దాం చూడండి. రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయము రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయము 26, 27 వచనం చూడండి. అంతటా ఎలీషా